హలో అందరికీ, చూస్తున్నారు కదా మనమైతే ఈరోజు వెంకటగిరిలోని శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉన్నాము. మా ప్రయాణం అయితే వైజాగ్ నుంచి స్టార్ట్ అయిందండి. వైజాగ్ నుంచి కొత్త వలస మీదుగా కాశీపట్నం వరకు వెళ్ళాలి. అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనం ఎన్ఏడి జంక్షన్ దగ్గర నుంచి అరకు వెళ్తాం కదండి. అరకు, సింహాచలం, నర్సీపట్నం ఆ రూట్లో అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మేము మధ్యాహ్నం స్టార్ట్ అయ్యామండి. నియర్లీ 3 o'clock 3:15 అలాగైతే స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే నార్మల్ వెదర్తో అయితే స్టార్ట్ అయ్యాము, కానీ వెళ్ళేసరికి ట్విస్టులు మామూలుగా అయితే లేవు. అయితే బాగా ఎంజాయ్ చేసాము, కానీ చాలా కొంచెం భయం అనిపించింది, కానీ రూట్ అయితే చాలా బాగుంది. చూస్తారు కదా, ఇది హైవే అండి, నేషనల్ హైవే ఉంది కదా, మనం వైజాగ్ వచ్చే హైవే, దానికి కనెక్టెడ్గా పెందుర్తి హైవే అనమాట ఇది. దీని కింద నుంచి అయితే మనం ఇలాగ స్ట్రైట్ రూట్ అండి. ఈవెన్ మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొనైనా సరే వెళ్ళొచ్చు. చూస్తారు కదా, ఇది కొత్త వలస రైల్వే స్టేషన్. గూగుల్ మ్యాప్లో కూడా క్లియర్ టెంపుల్ వరకు అయితే రూట్ అయితే ఉంది క్లియర్గా. ఇక్కడ వచ్చేసి మేము ఈవినింగ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర అయితే మేము చిల్ అయ్యామన్నమాట, కాఫీ తాగేసేలాగా. మీకు టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఆ మ్యాప్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్గా అయితే వాళ్ళు బోర్డు ద్వారా మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి కాశీపట్నం వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళంతా కూడా ఇలాగా వాళ్ళు పండించినవన్నీ కూడా ఇలాగా అమ్మకానికి అవి పెట్టారండి. ఇక్కడ మనం రైట్ సైడ్ అయితే టర్న్ అవ్వాలి. ఇంకా ఇక్కడ నుంచి ఘాటి అన్నది స్టార్ట్ అయిపోతుంది. మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ ఘాటి దగ్గర ఎంటర్ అయిన టైం వచ్చేసి ఒక 5:10 అలాగా, అంతే ఆ టైమే. కాకపోతే క్లైమేట్ ఫస్ట్ అయితే బాగానే ఉంది, తర్వాత లిటరల్లీ కంప్లీట్గా చేంజ్ అవుతూ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇలాగ సింగిల్ రోడ్. కాకపోతే ఇక్కడ రోడ్ అయితే కంప్లీట్ చివరి టెంపుల్ వరకు కూడా బాగుంది, కానీ సింగిల్ రోడ్ ఎక్కువ దగ్గర కర్వులతోటి ఉంది ఘాటి రోడ్ అనేది. ఈవెన్ ఎలాగంటే 2 వెహికల్స్ ఆపోజిట్గా ఒక్కసారి వచ్చాయంటే కొంచెం స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. క్లైమేట్ అయితే అదిరిపోయింది. మేము వెళ్ళే కొద్దీ వర్షం పడేలాగా వాతావరణం అయితే మారిపోయింది. అంటూ ఉండగానే వర్షం అన్నది లిటరల్లీ చాలా అంటే చాలా హైలో ఫుల్ వర్షం పడిందండి. అసలు క్లైమేట్ అయితే అదిరిపోయింది. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొన్ని చోట్ల రోడ్డు కూడా కనపడనంత మంచులాగా, నెక్స్ట్ వర్షం ఫుల్గా ఉండడంతో బాగా అంటే బాగా కొంచెం టఫ్ అనిపించింది రోడ్డు మాత్రం. కానీ క్లియర్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చూడండి, ఇలాగ దగ్గరికంటూ టర్న్ అయితే తప్ప మనకు రోడ్డు కూడా కనిపించినంత దగ్గర కర్వ్స్ అనమాట. ఈ రోడ్డు వేసినందుకే చెప్పచ్చు గొప్ప అని చెప్పేసి. కాకపోతే కొంచెం రోడ్డు ఎక్స్టెండ్ చేసి ఇంకాస్త వెడల్పు ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇలాగా మనకు సైడ్ వచ్చేసి కర్వ్, అదే డేంజర్ మ్యాప్లు అని చెప్పేసి అలాగా కర్వ్కి ఐడెంటిఫికేషన్ సింబల్స్ అవి ఇస్తుంటారు కదా, అవి ఎక్కడికక్కడైతే క్లియర్ కట్గా అయితే పెట్టారు. ఇక్కడ టైం ఏం పెద్ద అవ్వలేదండి. కాకపోతే వాతావరణం కంప్లీట్గా చేంజ్ అవ్వడంతో మనకి ఏదో నైట్ 9 అలా అయినట్లుగా అనిపించింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ముందు ఒక కారు వస్తే రెండో కారు వెళ్ళాలంటే కూడా టైం మనం జాగ్రత్తగా చూసుకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు ఇదే మేము ఫేస్ చేసాము. ఇలాగా ఈవెన్ ఈ టైంలో రిటర్న్ వస్తున్నారండి. సాటర్డే సండే మాత్రం ఈవినింగ్ వచ్చేసి 4 to 7 దర్శనం టైమింగ్స్ అనమాట. రిమైనింగ్ డేస్లో 4 to 6 మాత్రమే ఉంటుంది. అదే మార్నింగ్ వచ్చేసి 6 to 12. 6 అంటారు, కానీ అది ఫస్ట్ స్టార్టింగ్ పూజా టైమింగ్ అదంతా స్టార్ట్ చేసి అంత క్లియర్గా సెట్ చేసుకునేసరికి 6:30 6:45 వరకు అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 12 వరకు అయితే టెంపుల్ ఉంటుంది. మాకు ఈవినింగ్ బాగా వర్షం పడడంతో మేము అంటే నేచర్ అంతా బాగుంది, కానీ అక్కడ విలేజర్స్ కానీ అక్కడ వాళ్ళు ఉన్న ట్రైబల్ వాళ్ళు ఉన్న ఇల్లులు కానీ అవి మాకు పెద్దగా అంత రికగ్నైజింగ్గా కనిపించలేదు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు చూసాము, ఈవెన్ అక్కడ కూడా స్కూల్స్ ఉన్నాయి, చిన్న హాస్పిటల్స్ లాంటివి ఉన్నాయి, ఇల్లులు కానీ అక్కడ ఫార్మింగ్ అంతా బాగుంది. ఈ టెంపుల్ వచ్చేసి సముద్ర మట్టానికి 3,333 కిలోమీటర్ల ఎత్తులైతే ఉందండి. చూస్తున్నా కదా, ఈ కాశీపట్నం నుంచి ఇదొక్కటే రూటు, వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్. మేమైతే ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. అయితే అక్కడ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న మూలాన ఈ
జనరేటర్ కానీ అదంతా ఏమీ లేదు. ఓన్లీ టెంపుల్ గర్భగుడిలో మాత్రమే లైటింగ్ ఉంది. ఆ లైటింగ్లో స్వామి దర్శనం అయితే దివ్యంగా జరిగిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి మేము స్టే చేసిన కాటేజ్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ ఒక విల్లా అండి. ఒక కిచెన్, హాల్, ఇంకా పైన ఒక 2 గదులు, కింద ఒక 2 గదులు, మొత్తం 4 గదులు అయితే ఉన్నాయి. ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వాటర్ అయితే లేవు ప్రజెంట్, కానీ విల్లా అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే మీకు ఫుడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. దీనికి ఇంకా ఇంతకన్నా కొంచెం కింద ఒక రిసార్ట్ అయితే ఉంది. అక్కడైతే మీకు కావాల్సిన ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకుంటే వాళ్ళే తెచ్చిస్తారు. ఇది వచ్చేసి మేము స్టే చేసిన గది. మొత్తం 4 ఫ్యామిలీస్ వెళ్ళాము. 4 ఫ్యామిలీస్కి 4 గదులు అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ బాల్కనీ వ్యూ. అంటే మాకు నైట్ తెలియలేదు, కానీ మా చుట్టుపక్కల మేము ఒక పూజారి గారు ఉన్న ఇల్లు తప్పించి చుట్టుపక్కల కనుచూపు మేరలో గ్రీనరీ తప్ప ఇంకా ఏది కూడా కనిపించలేదండి. అంతా ఎటు చూసిన పచ్చదనం అనమాట. ఈ కంప్లీట్ విల్లా అంతా మేమే బుక్ చేసుకున్నాము. ఇంకా 2 అదొకటి కూడా 2 గదులు అనమాట. పైన 2 గదులు, కింద 2 గదులు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బాల్కనీ అనమాట. చిన్నది, జస్ట్ ఊరికి అట్లా. ఇంకా మార్నింగే తీసి వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే బాగా మంచు పడ్డంతో అసలు ఏమీ కనిపించలేదు. అందుకే 6 ఆ టైంలో నేను ఇది కవర్ చేశాను అనమాట. చూస్తున్నా కదా ఎలా ఉందో. చాలా అంటే చాలా, మొత్తం ఫుల్ గ్రీనరీ అండి. ఇంకా కంప్లీట్ నేచర్. ఎలా ఉందంటే ఇంక వెళ్ళిపోయి అక్కడ స్టే చేద్దామా అనిపించేలాగా అనిపించింది మాకైతే. మేమైతే 1 డేని ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి మొత్తం సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్, అంత ఎక్కువ ఎత్తులో ఉన్న టెంపుల్స్లో ఇదే టాప్ అండి. అక్కడ ఇందాక బోర్డు చూపించాను కదా, అందులో కూడా అలాగే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మేమైతే 6:30కి అలాగా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వర్క్ అది జరుగుతుంది. ఈవెన్ మేము 6:30కి వెళ్ళాము, అప్పటికే కొంతమంది రిటర్న్ కూడా అవుతున్నారు. అంటే వాళ్ళు ఏ టైంకి వచ్చున్నారో మరి. చూడండి, మేఘాలు మనము ఒకటే లెవెల్లో ఉన్నాం అన్నంత ఎత్తులో ఉన్నాం. మా వాడు పంచకడతో అదిరిపోయాడు. అందరం అయితే టెంపుల్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది మొత్తం బయట నుంచి అయితే టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గర్భగుడి, ఈవెన్ మిగిలిన దేవుళ్ళ విగ్రహాల ప్రతిష్టాపన అయితే జరిగింది. ఇంకా టెంపుల్కి సంబంధించి కన్స్ట్రక్షన్ అయితే ఇంకా కంప్లీట్గా అవ్వలేదన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ అచ్చులు వేశారనమాట. అంటే డిజైన్ కోసము ఈ పక్కన ఇవి స్టెప్స్ పక్కన పెట్టడానికి కానీ అవన్నీ కూడా అచ్చులు పోసి ఉంచారు. ఇది వచ్చేసి ఫస్ట్ చూపించింది వరాహ నరసింహస్వామి టెంపుల్. నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్. ధ్వజస్తంభం యాస్టీస్ ఎలాగో బయటే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా మీద పెడతారు కదా, ఈ దిమ్మెల్లాగా, వాటి కోసం అని చెప్పేసి అక్కడ అచ్చులు పోసించారనమాట. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉందండి. అంటే ఇంత పైన ఈ లెవెల్లో కట్టడం కూడా చాలా గ్రేట్ అనే చెప్పాలి. నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే దీనికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా తెచ్చుకోవాలంటేనే ఒక యుద్ధం చేసినట్లే. మన దేవుడిని చూడంగానే అసలు ఎక్కడ లేని ప్రశాంతత అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇది గోదాదేవి అంటారు కదా అమ్మవారు. అటువైపున వచ్చేసి పద్మావతి అమ్మవారు. 2 అమ్మవార్లని కూడా ఇక్కడ ప్రతిష్టాపన అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గరుడ వాహనం, స్వామివారికి ఎదురుగా తన వాహనాన్ని అయితే, గరుడ వాహన స్వామిని అయితే అక్కడ ఉంచారనమాట. ఇక్కడ వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్. అటువైపున ఒక అమ్మవారు, ఇటువైపున ఒక అమ్మవారు. ఇది వచ్చేసి తాటిపూడి రిజర్వాయర్ అన్నమాట. తిరుపతిలో ఎలాగైతే వరాహ నరసింహస్వామి టెంపుల్కి ఇంపార్టెన్స్ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. నెక్స్ట్ స్వామివారి పూజ అలంకరణ అంతా అయితే అయిపోయింది. మేము అక్కడే ఒక లిటరల్లీ 40 మినిట్స్ వరకు కూర్చున్నాము. ఈ గుడి విశిష్టత గురించి మనం పూజారి గారి మాటల్లో విందాం. శ్రీరస్తు శుభస్తు అగ్రమస్తు. శ్రీ శారదాంబాయే నమో నమః. శ్రీ కాశీపట్నందరి వైకుంఠగిరి అనే గ్రామంలో వెలసి ఉన్న అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం. దీన్ని విశాఖపట్నం వాస్తవులు సముద్రారెడ్డి అలియా సాగర్ రెడ్డి గారు దీన్ని నిర్మించుకున్నారు. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి అందరూ కూడా స్వామివారి కృపాకటాక్షాలు పొందుతారని మరియు ప్రార్థన. గ్రీనరీ కానీ సీనరీ కానీ
ఎటు చూసినా సరే ఊటీ, సిమ్లా ఇలాంటివే బాగా ఫేమస్. కొడైకెనాల్ వెళ్ళాలి, ఇలాంటి పచ్చదనం చూడాలంటే కష్టము అంటారు కదా, అలా ఏం లేదండి. మనం ఈ టెంపుల్కి వచ్చామంటే ప్రశాంతత, నెక్స్ట్ దివ్య దర్శనం, అలాగే పచ్చని నేచర్ అన్నమాట. అన్నీ కలిసి కట్టుగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మేము కొంచెం ప్లేస్ ఉన్న దగ్గర ఆగి అక్కడ నేచర్ అయితే ఎంజాయ్ చేసాము. కొన్ని ఫొటోస్, వీడియోస్ అలాంటివి తీసుకున్నాము. ఈ టెంపుల్ అట్రాక్షన్ వచ్చేసి మెయిన్ బాగా హైట్లో ఉండడము, రెండోది స్వామివారి విగ్రహం అండి. విగ్రహము చాలా అట్రాక్షన్గా ఉంది. ఆయన హైటే 9.6 feet ఉందంట. ఎలా ఉందంటే ఇంకా చూసేదానికి తిరుపతికి ఇక్కడికి ఏమాత్రం తేడా లేదనిపించింది. నేనైతే ఈ ట్రిప్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. కంపల్సరీ మీరందరూ కూడా ఈ దేవుణ్ణి దర్శించుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.